మొత్తానికి మనకు తెలిసిన విషయమే. దాదాపుగా 15 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. సో ఏదో చేద్దాము, రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దామని చాలా ఆతృతతో ఉన్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. విషయం ఏంటంటే, అసలు ఎంతో ఖజానా ఉంది అనుకొని వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ ఖజానాలో అయితే దెబ్బ పడ్డది. సో దెబ్బ ఎలాంటిది అంటే, అటు ఖజానా నిండా డబ్బులు లేవు, నెక్స్ట్ హామీలు మాత్రం భయంకరమైన హామీలు ఇచ్చారు. దానికి కొన్ని కోట్ల ఖర్చు, డబ్బులు కావాలి. మరి ఇవన్నీ ఎందుకు తీసుకురావాలి? అందుకని పద్దాక అటు ఢిల్లీ టూరు, సెంట్రల్ మినిస్టర్లను కలవడము, లేదంటే విదేశీ టూర్లు, వేరే కంట్రీలోకి వెళ్ళి అక్కడ నుంచి కొన్ని కంపెనీలు తీసుకొద్దామనే ఆలోచన. అసలు ఆలోచన చాలా మంచిగా ఉంది, మంచి విషయమే. తను వెళ్ళడం కూడా చాలా, అంటే ఇక్కడ ఎన్ని రోజులు ఉంటుండో కొన్ని అటు ఢిల్లీ కానీ, లేదు అంటే విదేశాలకు వెళ్ళి కూడా అక్కడ ఉంటుండు. అంటే మనకు రావాల్సిన కంపెనీలు ఏవైతే కొన్ని మనకు అనుకూలంగా ఉంటాయో, లేదంటే అక్కడ వాళ్ళ కంపెనీలకు మన హైదరాబాద్ అనుకూలంగా ఉంటుందో ఆలోచనతోనే అక్కడ వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, మీటింగ్లు పెట్టి, బతిమలాడి ఏదో ఒకటి చేసి మొత్తానికి డబ్బులు తీసుకొచ్చే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి అక్కడ ఆయన అంత కష్టపడుతుంటే, ఇక్కడ కొంతమంది కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలే నేను ఇంత కష్టపడ్డాను, మినిస్ట్రీ ఇవ్వలేదు, ఎవరో బయట నుంచి వచ్చిన వాళ్ళకి మినిస్ట్రీ ఇస్తా అంటున్నారు, లేదంటే నిన్న మొన్న పార్టీలో ఎదిగిన వాళ్ళకి మినిస్టర్లు ఇస్తా అంటున్నారు, డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చే వాళ్ళకు, సూట్ కేసులు తీసుకెళ్ళి ఇచ్చే వాళ్ళకి మినిస్టర్లు ఇస్తా అంటున్నారు. మేము ఇంత కష్టపడి పార్టీ కోసం ఇంత కష్టపడి ఇంత నిలబడ్డ వాళ్ళకు మాకు మినిస్టర్ పదవులు ఇవ్వండి.